శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టారంటూ స్టేషన్ ముందు వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసుల తీరు మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అన్యాయంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని, వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. దెబ్బ కొడతాం, పోలీసు మీద దాడి చేస్తామని చెప్పి ఎఫ్ఐఆర్ వేసుకోండి, రిమాండ్ పెట్టుకోండి. ఇంత అన్యాయం ఏంటి సార్ ఇది? ఇంత అన్యాయంగా మీరు తీసుకొచ్చి డీటైన్ చేస్తారండి? మీ కేసు పెట్టడానికి ఏదో గ్రౌండ్ కావాలి కదా మీకు. మీకు వ్యతిరేకంగా నేను కూర్చొని ఉన్నాము. మరి మామూలుగా ఉండదు అసలు. ఏమిటండి ఇది? స్టేషన్ ఇది, స్టేషన్ ఇది. లేడీస్ ర్యాలీలో ఉంటే మేల్ పోలీసులు ఉంటారా? ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు. ఏంటి దౌర్భాగ్యం అసలు? ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్లు ఎందుకండి? పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త, మా అనుచరుడు, అవర్ క్లోజ్ ఎయిడ్ ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి. ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్. ఒక కంప్లైంట్ లేదు, ఒక నోటీస్ లేదు. అక్రమం ఏమనంటే ఇంతేనండి, ఇంతేనండి. అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు. నాకు నకిలీ మద్యం మీద, అదనపు వసూళ్ళ మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము, ర్యాలీ చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది, ముఠాలను పట్టుకుంది, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఐడెంటిఫై చేశారు కదా. అనకాపల్లిలో, విజయవాడలో, చిత్తూరులో, మొన్న మన జిల్లా సారవకోటలో ఐడెంటిఫై చేశారా లేదా? అదనపు వసూళ్ళు, లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎవడబ్బ సొమ్మని? నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ 30 అమల్లో ఉంది అంటారు. మీకు అఫీషియల్గా పర్మిషన్ పెట్టే మీరు రైటింగ్ చలానా కట్టి పర్మిషన్ ఎవరు అన్నప్పుడు చలానా ఎందుకు తీసుకుంటారు? చలానా ఎందుకు తీసుకుంటారు? పబ్లిక్ దగ్గర నుండి మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చలానా కట్టి.